కల్కి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ అండ్ కల్కి 2898 AD. కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళినట్లయితే ఈ మూవీ మహాభారతాన్ని రెఫరెన్స్ గా తీసుకుని తీసిన ఒక మూవీ అనమాట. మూవీ అంతా కూడాను మాక్సిమం ఆ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే మనందరికీ తెలిసిందే, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి మూవీలో ప్లాట్ ఏంటనేది అర్థమవుతుంది. దీపికా పడుకునే గారి కడుపులో ఒక బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డను చంపాలని కొంతమంది విలన్స్ బౌంటీ వేస్తారు. హీరో ప్రభాస్ బౌంటీ హంటర్ కాబట్టి ఆ అమ్మాయిని పట్టుకొని విలన్స్ కి అప్పచెప్పాలనుకుంటాడు. తనను కాపాడడానికి అమితాబ్ బచ్చన్ అదే మన అశ్వత్థామ హీరోను అడ్డుకుంటాడు. ఇది బేసిక్ గా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. బట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు విలన్స్ ఆ అమ్మాయిని అండ్ తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ఎందుకు చంపాలనుకుంటారు? హీరో ప్రభాస్ బౌంటీ హంటర్ కాబట్టి ఆ అమ్మాయిని పట్టుకొని విలన్స్ కి అప్పచెప్తాడా లేదా? ఆ అమ్మాయిని పట్టుకోవడానికి వచ్చిన హీరోని అశ్వత్థామ ఎలా అడ్డుకుంటాడు? అశ్వత్థామని ఎదిరించి ఆ అమ్మాయిని తీసుకుని భైరవ వెళ్తాడా వెళ్ళడా? అసలు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఎందుకని విలన్స్ అంతగా ప్రయత్నిస్తుంటారు అనేది బేసిక్ గా మూవీలో ప్లాట్ అనమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. మూవీలో మహాభారతం రెఫరెన్స్ ఉంటుంది కాబట్టి లైట్ గా మహాభారతం గురించి తెలిసిన వాళ్లకు చాలా బాగా అర్థమవుతుంది మూవీ. అండ్ మూవీలో VFX మాత్రం సూపర్ అంటే సూపర్ అని చెప్పాలి. అండ్ ఇంపార్టెంట్ బీజిఎం చాలా చోట్ల చాలా బాగుంటుంది. మూవీలో కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. ఆ ఎలివేషన్ సీన్స్ లో మాత్రం బీజిఎం చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పాలి. అంత బాగుంటుంది బీజిఎం. మూవీలో హైలైట్ ఏంటంటే ఈ మూవీలో చాలా మంది యాక్టర్స్ ఉంటారు అనమాట. మీరు మూవీ చూసేటప్పుడు ఆ యాక్టర్స్ ఆ మూవీలో ఉంటారని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. డైరెక్టర్స్, యాక్టర్స్, కమెడియన్స్ అందరూ ఉంటారు ఈ మూవీలో. థియేటర్ లో మాత్రం ఒక్కొక్క క్యారెక్టర్ గురించి రివీల్ చేసేటప్పుడు మాత్రం అందరూ షాక్ అయ్యారు. థియేటర్ లో అందరికి ఈ మూవీలో వీళ్ళందరూ ఎలా వచ్చారనిపించింది. బేసిక్ గా మూవీలో ఒక క్యారెక్టర్ గురించి రివీల్ చేసిన తర్వాత ఎక్కువ టైం ఇవ్వరు అనమాట. ఈ యాక్టర్ ఉన్నాడని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపు ఇంకొక క్యారెక్టర్ రివీల్ చేసి ఉంటారు. అది మాత్రం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎవరు. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ ఫస్ట్ పార్టే, సెకండ్ పార్ట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది సస్పెన్స్. అండ్ నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ చూశాక ఏడుకొండల వెంకన్న స్వామిని కళ్ళ ముందు చూసామనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఒక్కసారి కళ్ళు బయలు కమ్మాయని చెప్పాలి, అంత బాగుంటుంది. ఆ ఇంటర్వెల్ సీన్ లో జరిగే ఎలివేషన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. లాస్ట్ మూవీ 30 minutes చాలు మూవీ అంతా అదిరిపోయిందని చెప్పడానికి. అంత బాగుంటుంది లాస్ట్ 30 minutes అయితే ఉందో అది ఆ ప్లాట్ అంతా. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్ కి వెళ్లి మూవీ చూసినప్పటికీ మీ ఎక్స్పెక్టేషన్స్ మించే ఉంటుంది తప్ప మూవీ ఏ మాత్రం తగ్గదు. అండ్ మూవీలో నాకు డిసప్పాయింటింగ్ అనిపించిన ఒకే ఒక్క సెగ్మెంట్ ఏంటంటే కమల్ హాసన్ గారి సీన్స్ కొంచెం పెట్టింటే బాగుంది అనిపించింది నాకైతే మూవీలో. అంటే మనం కమల్ హాసన్ గారిని ట్రైలర్ లో చూసిన సీన్స్ కి అండ్ మూవీలో చూసే సీన్స్ కి అక్కడ కూడా పొంత ఉండదు. మూవీలో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కొంచెం చూపించింటే బాగుంది అనిపించింది నాకైతే పర్సనల్ గా. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ మాత్రమే. మూవీ అంతా కూడా లాస్ట్ 30 minutes వరకు ఎలా ఉంటుందంటే మూవీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్లకు కలియుగానికి అండ్ మహాభారతానికి ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకు సంబంధం ఏంటి అని జస్ట్ చూపించారు అంతే. నాకు తెలిసి సెకండ్ పార్ట్ మాత్రం మామూలుగా ఉండదు. ఫస్ట్ పార్ట్ ఈ విధంగా ఉందంటే సెకండ్ పార్ట్ మాత్రం ఎక్కడ తగ్గదు. నాకు తెలిసి కమల్ హాసన్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో మెయిన్ ఎంట్రీ అప్పుడు చూపిస్తారనిపించింది నాకైతే సెకండ్ పార్ట్ లో. అప్రాక్సిమేట్లీ 2 hours 50 minutes ఏమో ఉంటుంది మూవీ అంతా కూడా. ఎక్కడ కూడా కొంచెం అంటే కొంచెం కూడా ల్యాగ్ అనిపించదు. కనీసం బోర్ అవుతుందామనే ఫీలింగ్ కూడా రాదనమాట మూవీ చూసేటప్పుడు. ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మూవీలో రివీల్ చేసేటప్పుడు ఆ ఇంట్రెస్టే వేరైతే. ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అని డెఫినెట్ గా చూడొచ్చు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మూవీ ఎవరన్నా చూడని వారు ఉంటే వెళ్ళి చూడండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది మూవీ. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.